హలో దోస్తులు ఎట్లున్నారు మేము వస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్నాప్స్టైట్. ఈరోజు వీడియో అయితే హ్యాచింగ్ వీడియో చూసేయండి. ఎగ్స్ అయితే గిన్నెగానే ఉన్నాయి అనుకోకండి, అవి 3 కోళ్ళ గుడ్లు. అలాగే సెపరేట్ చేయాలి మనం. అంటే రోజు తీస్తూ ఉంటాం కాబట్టి ఎగ్స్ పెట్టిన కొద్దీ మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. నేను సపరేట్ అయితే వేసేసిన. ఇప్పుడు ఇవి పెట్టే ఎగ్స్ అయితే మా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారు అన్నట్టు, నాకు తెలియక చూద్దామని వాటికి స్కెచ్తో మార్క్ గీసి పెట్టాను అన్నట్టు. ఈ కోడికి వేసిన. ఇక మిగతా ఎగ్స్ అయితే మళ్ళీ సాల్ట్ డబ్బాలను అయితే పెడతాను. ఇక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు కదా, పొదిగేసే దాంట్లోనే ఎగ్స్లలో మిక్స్ చేసేసిన. ఇక మొత్తానికి అయితే 12 గుడ్లు వేద్దామని ఫిక్స్ అయినా నేను. ఇది దేశీయ కోడి కాబట్టి. ఇక మేము ఎప్పుడు పొదిగేసినైతే టమాటా ట్రేలనే పొదిగేస్తాం. దాంట్లో ఎండిన గడ్డ పెట్టి బొగ్గేసి ఈ ఎగ్స్ అయితే పెట్టేస్తాం మొత్తం. ఇప్పుడు పొదిగేసే కోడి అయితే ఇంతకుముందు సమ్మర్లో ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెడితే పిల్లలు వేయాలి అన్నాం కదా, అదే కోడి మళ్ళీ పొదిగేసినాం ఇప్పుడు. ఇందులో 2 గుడ్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాయి అన్నట్టు, ఒకరోజు పాటు ఫ్రిడ్జ్లో పెట్టినాయి, ఇందులో వేసినాం. ప్లస్ ఇంకా 2 ఎగ్స్ వేరే కోడి వేసినాం. చూద్దాం హ్యాచింగ్ ఎట్లయితుందో. ఇక దేశీయ కోళ్ళు అయితే మనం వేయంగానే వండుకుంటాయి మంచిగా ఎగ్స్ మీద. ఇక ఏదైతే వండుకొని ఉంది ఆల్రెడీ. ఆఫ్టర్ 7 days మనమైతే ఎగ్స్ని లైట్ క్యాన్లింగ్ చేస్తాను. ఇక ఫస్ట్ ఎగ్ ఫ్లాప్ అయింది, ఫెర్టైల్ కాలే ఇదైతే. ఇక ప్రతి ఎగ్ అయితే ఇట్లనే చేసినాం. ఇక లాస్ట్కి అయితే మనకు 2 ఎగ్స్ అయితే ఫెర్టైల్ అయినాయి. చూడండి ఎగ్స్లలో బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది మధ్యలో. ఇందులో అయితే ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టిన ఎగ్గే. ఫెర్టైల్ అయిన ఎగ్స్ అయితే ఈ కోడి కాదు. ఇలా ఎగ్స్ ఖరాబ్ కావడానికి రీజన్ ఏంటో కామెంట్ చేయండి, ఎందుకంటే వెదర్ సుతా కూల్గానే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ స్నాప్స్టైట్. ఇక మొత్తానికి అయితే మనకు 2 ఎగ్స్ మిగిలినాయి. ఇక ఇందులో సుతా ఎన్ని ఎత్తు చూసేద్దాం. ఇక నేనైతే 2 ఎగ్స్ ఎందుకని ఇంకా 2 అన్ఫెర్టైల్ ఎగ్స్ వేసిన దాంట్లోనే. ఇక మొత్తానికి అయితే 10 ఎగ్స్ ఖరాబ్ అయినాయి మొత్తం. ఇక ఫెర్టైల్ అయితే మనకు 2 అయినాయి అన్నాం కదా, అవి 2 చేసినాయి, ప్యూర్ బ్లాక్ కలర్లో వచ్చినాయి. ఇక మాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇవి వేరే కోడి ఎగ్సే, ప్లస్ అక్కడ ఫాదర్ అనేటోడు వేరే పుంజ అన్నట్టు. ప్రూఫ్ అనేది ఈ వీడియో లాస్ట్కి చూపెడతాం. ఈ కోడి పార్ట్నర్ వేరే, సమ్మర్లో అదే పార్ట్నర్, ఇప్పుడు సుతా అదే పార్ట్నర్, అందుకనే ఎగ్స్ మొత్తం ఖరాబ్ అయినాయి. ఇక నేనైతే వీటిని చూపెడతాయి చూడండి పుంజుల్ని. మా గేస్ ప్రకారం అయితే చిక్స్ ఈ కోడి పుంజు నుండి వచ్చినాయి అని, ఎందుకంటే ఆ కాళ్ళు చూడండి, ఈకలు అయితే కింది దాకా ఉంటాయి దీనికి 2 sides. కాళ్ళకు సుతి ఈకలు ఉంటాయి దీనికి. ఈ ఎగ్స్ అయితే పిల్లలు కాలేగా, ఇదే పార్ట్నర్ దానికి. ఇది కొంచెం ఫింగర్ అనేది క్రాస్ అయి ఉంటుంది, ప్లస్ కుంటుకుంటూ నడుతుంది కోడి పుంజు. ఫస్ట్లో పిల్లలు మంచిగా నచ్చినాయి కానీ ఇప్పుడైతే మరి అస్సలు దీనికైతే. ఇక మనం చిక్స్ దీని నుండి వచ్చినాయి అన్నాం కదా, క్లారిటీగా చూడండి. దీనికి ఈకలు అయితే మంచిగా కనబడతాయి 2 sides. దీనికి నెత్తి మీద కొప్పు సుత ఉంటుంది. ఇక ఈ కోడి పిల్లని అయితే చూడండి, దీని కాళ్ళకైతే ఈగలు అనేటివి అయితే కింది దాకా ఉన్నాయి, క్లారిటీగా కనబడుతుంది. ఇంకో కోడి పిల్లకు సుత ఉన్నాయి కానీ ఇక పోయింది చేతుల నుండి. ఇక లాస్ట్కి అయితే మనకైతే 2 కోడి పిల్లలు ఉన్నాయి దీని దగ్గరనైతే. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం.